అందరికీ నమస్తే అండి. మనం ఈ మధ్య తరచూ వింటున్నాం నదుల అనుసంధానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గేమ్ చేంజర్ అని సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా మొన్న చెప్పారు. దీనికి 80,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుద్ది, అయినా సరే పెడతాము, ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక రకంగా జలహారతి అని చంద్రబాబు గారు చెప్పారు. అసలు ఈ నదుల అనుసంధానం ఏమిటి, దీనివలన ఉపయోగం ఏమిటి, దీనివలన రాష్ట్రంలో అంటే 80,000 కోట్లు ఖర్చు పెడతారు, ఓకే, మరి దానికి తగ్గ ప్రతిఫలం ఉంటుందా లేదా, ఇది ఇంత పెద్ద ప్రక్రియ దేశంలో ఇంకెక్కడైనా ఉందా? సో ఓవరాల్గా ఈ ప్రాజెక్ట్ గురించి ఈ డీటెయిల్డ్గా సింపుల్గా అందరికీ అర్థమయ్యే భాషలో చెప్తానన్నమాట. యాక్చువల్లీ నదుల అనుసంధానం ఇంత భారీ స్థాయిలో ఏ రాష్ట్రంలోనూ లేదు. గతంలో మధ్యప్రదేశ్లోను గుజరాత్లోనూ చేశారు, అలాగే అంతేందుకు మన ఆంధ్రప్రదేశ్లో కూడా చేశారు. ఆంధ్రప్రదేశ్లో కూడా గతంలో నదుల అనుసంధానం జరిగింది. 2015లో పోలవరం ప్రాజెక్టు దగ్గర పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కట్టి ఆ నీటిని పోలవరం రైట్ మెయిన్ కెనాల్ ద్వారా ప్రకాశం బ్యారేజ్లో కలిపారు కదా. సో అది అంటే గోదావరి నీటిని కృష్ణాలో కలిపారుగా, అది నదుల అనుసంధానమే. సో ఇప్పుడు దాన్ని మరింత విస్తృత స్థాయిలో తీసుకురావచ్చి రాష్ట్రం మొత్తం అన్ని రిజర్వాయర్లకు నీటిని అందించడమే ఈ నదుల అనుసంధానం లక్ష్యం. సో దీనికి ఏంటి ఈ మొత్తం డీటెయిల్స్ ఒకసారి మనం చూద్దాం. నిజానికి అసలు ఎందుకు చేయాలి, నదుల అనుసంధానం చేయాల్సిన అవసరం ఏంటనేది మనం చూస్తే ఇదిగోండి, మీరు ఇక్కడ చాలా స్పష్టంగా చూడవచ్చు. మన రాష్ట్రంలో సంవత్సరానికి మీరు కరెక్ట్గా చూస్తే జూన్ 1, 2024 నుంచి జనవరి 4, 2025 ఈరోజు ఉదయం వరకు లైవ్ లెక్కది. ఇందులో రెయిన్ఫాల్ అప్డేట్స్, వాటర్ స్టోరేజు మొత్తం లైవ్లో ఉంటాయన్నమాట లెక్కలు. సో ఓవరాల్గా ఈ సంవత్సరంలో 11,465 టీఎంసీల నీరు మనకి వర్షం ద్వారా వచ్చింది. రెయిన్ఫాల్ ద్వారా 5,661 టీఎంసీలు, అలాగే ఎగువ రాష్ట్రాల నుంచి ఫ్లో ద్వారా 5,804 టీఎంసీలు మన రాష్ట్రానికి వచ్చింది. అంటే మన రాష్ట్రంలో వచ్చిన నీరు ఇది 11,465. మరి అంత మనం వాడుకుంటున్నామా? లేదు. అందులో 10% కూడా మనం వాడట్లా. 1,097 టీఎంసీలు మాత్రమే మనం వాడుకుంటున్నాం. మన స్టోరేజ్ కెపాసిటీ అంతే. ఇదిగోండి, గ్రౌండ్ వాటర్గా 439 టీఎంసీలు వెళ్ళిపోయింది, రిజర్వాయర్లోకి 489 టీఎంసీలు వెళ్ళిపోయింది. మొత్తం మీద మనం వాడుకుంటున్న నీరు 1,097 టీఎంసీలే. అంటే ఓవరాల్గా సుమారుగా 10,360కి పైగా టీఎంసీలు వేస్ట్ అవుతుంది సంవత్సరానికి, సముద్రంలో కలిసిపోతుంది వృధాగా. దీనిలో ఓన్లీ గోదావరి నది నుంచే సంవత్సరానికి 3,000 టీఎంసీలకు పైగా సముద్రంలో వృధాగా కలిసిపోతుందండి. సో ఇలా వృధాగా పోతున్న నీటిని సద్వినియోగం చేసుకుంటే రాష్ట్రం మొత్తం సస్యశ్యామలం చేయవచ్చు అనేది ఈ ప్రాజెక్టుకి అంకురార్పణ అనమాట. సో దానికి మొన్న చంద్రబాబు నాయుడు గారు డీటెయిల్డ్గా ఒక ప్రెస్ మీట్లో చెప్పారు. మేబీ అంత డీటెయిల్డ్గా చెప్పారు, కానీ అర్థమైందో లేదో తెలియదు కదా. నేను దీన్ని ఇంకొంచెం మీకు వివరించే ప్రయత్నం చేస్తా. సో ఆల్రెడీ ఇంతకుముందు చేసింది ఇదే నదుల అనుసంధానం, ఇంతకుముందు చేశారు కదా. పట్టిసీమ నుంచి రైట్ మెయిన్ కెనాల్ ద్వారా, పోలవరం రైట్ మెయిన్ కెనాల్ ద్వారా ఇక్కడ తీసుకొచ్చారు, ప్రకాశం బ్యారేజ్లో కలిపారు. అది ఒక చిన్నపాటి నదుల అనుసంధానం. 174 కిలోమీటర్ల రైట్ మెయిన్ కెనాల్ ప్రవహించి గోదావరి నీరు కృష్ణాలోకి కలిసిందనమాట. ఇప్పుడు దీన్ని ఎలా చేస్తారంటే, మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే చూడండి, ఇది బెటర్. మనకి మెయిన్ పోలవరం ప్రాజెక్టు ఫస్ట్ అయితే పోలవరం ప్రాజెక్టు పూర్తి అవ్వాలి. పోలవరం ప్రాజెక్టు 2027 నాటికి పూర్తి చేస్తామని చెప్తున్నారు, 2027 నాటికి. సో అక్కడ పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యి ఒక ఆనకట్ట ఉండడం వలన ఆ నీరు ఏదైతే ఉందో ఆ నీళ్ళని, ఆ రిజర్వాయర్లో ఉన్న నీటిని ఫస్ట్ అటువైపు ఉత్తరాంధ్ర ఇది వంశధార వైపు మళ్ళిస్తారు. దాదాపుగా అక్కడ విశాఖపట్నంలో పారిశ్రామిక అవసరాలకు, ప్లస్ అక్కడ పురుషోత్తంపట్నం లిఫ్ట్ ఇరిగేషన్ ఒకటి ద్వారా, దాని ద్వారా లెఫ్ట్ మెయిన్ కెనాల్ ద్వారా విశాఖపట్నము, విజయనగరము ప్లస్ ఆ శ్రీకాకుళం, ఆ 3 జిల్లాల అవసరాలకు అటు మళ్ళిస్తారు. అంటే వంశధారలో కలుపుతారు. సో అటువైపు వెళ్ళిపోద్ది. ఇటువైపు మెయిన్ ఇంపార్టెంట్ రైట్ మెయిన్ కెనాల్ నుంచి, ఆ పోలవరం రైట్ మెయిన్ కెనాల్ నుంచి నీటిని ఆల్రెడీ కృష్ణా నది పరివాహకంలో ఉన్న ప్రకాశం బ్యారేజ్లో కలిపారు కదా. సో నిజానికి ప్రకాశం బ్యారేజ్లోకి నీళ్లు నాగార్జున సాగర్ నుంచి వెళ్తాయి. శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్, నాగార్జున నుంచి ప్రకాశం బ్యారేజ్కి వెళ్తాయి. సో ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్కి ఆల్రెడీ గోదావరి నీళ్లు వచ్చేస్తాయి కాబట్టి
నాగార్జున సాగర్లో ఉన్న నీటిని బనకచెర్ల మళ్ళిస్తారు. నాగార్జున సాగర్ టు బొల్లాపల్లి రిజర్వాయర్, అక్కడ నుంచి బనకచెర్ల మళ్ళిస్తారు. చాలా సింపుల్. సో మీకు అంటే మేబీ కొంచెం క్లిష్టంగా ఉన్నా సరే మీరు ఒకసారి మన ఆంధ్రప్రదేశ్ రివర్ మ్యాప్ చూస్తే మీకు అర్థమైపోద్ది. సో దీని ద్వారా ఈ చివరి వంశధార నుంచి ఇక్కడ బనకచెర్ల వరకు మొత్తం పరివాహకంలో ఉన్న 69 నదులు, ఆ నదులు అంటే నదులు మీన్స్ చిన్న పెద్ద అన్నీ కలపవచ్చు ఉండొచ్చు. వాటి మీద ఉన్న రిజర్వాయర్లు అన్నిటిలోకి నీటి నింపొచ్చు. ఆ నదులు నది ఉండొచ్చు, ఒక నది ఉండొచ్చు, ఆ నదికి అనుబంధంగా కొన్ని కాలువలు ఉండొచ్చు, ఆ కాలువలకు అనుబంధంగా కొన్ని రిజర్వాయర్లు ఉండొచ్చు కదా. ఎక్కడికక్కడ రిజర్వాయర్లు చిన్న చిన్న జలాశయాలు ఉంటాయి. సో అట్లా కాలువలు ఇవన్నీ కూడా నీటితో నిండుతాయి. అది దీని ఉద్దేశం. ఇదిగోండి, ఫస్ట్ దశలో పోలవరం నుంచి వంశధారకు నీళ్ళు ఇచ్చేస్తారండి. తర్వాత పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజ్కి నీళ్ళు వస్తాయి. ఆ తర్వాత నాగార్జున సాగర్ నుంచి బొల్లాపల్లి నుంచి బనకచెర్ల, కర్నూలు జిల్లా, ఉమ్మడి కర్నూలు జిల్లా పరిధిలో ఉన్న బనకచెర్ల హెడ్ రెగ్యులేటర్కి పంపిస్తారు. ఈ బనకచెర్ల ఎందుకంటే ఇక్కడ బనకచెర్ల దగ్గర మళ్ళీ ఇక్కడ నీళ్ళు 2 రకాలుగా వాడుకోవచ్చు. బనకచెర్ల టు తెలుగు గంగా ఒకటి ఉంది, అలాగే గాలేరు నగరి ఒకటి ఉంది. అంటే ఇవి రాయలసీమ అవసరాలకు ఉపయోగపడతాయి. తెలుగు గంగా అనేది రాయలసీమ మీదుగా చెన్నై వెళ్తుంది. అలాగే గాలేరు నగరి ప్రాజెక్ట్ అనేది కూడా అక్కడ ఉన్న 7-8 నియోజకవర్గాలకు ఉపయోగపడుతుంది. మధ్యలో వెలుగొండ ప్రాజెక్టుకి కూడా ఇక్కడ నుంచే నీళ్ళు ఇస్తారు. శ్రీశైలం నుంచి వెలుగొండకు నీళ్ళు ఇస్తారు. యాక్చువల్లీ శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్కి వస్తాయి కదా. ఇది పూర్తయితే శ్రీశైలంలో నీటిని వెలుగొండకి ఇస్తారు. సో ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా నదుల అనుసంధానానికి సంబంధించి ఒక ప్రాజెక్టు, ఒక ప్లాను ప్రిపేర్ చేసి ఉంచారు. అయితే ఇది చాలా పెద్ద వ్యవహారం, అంత ఈజీగా జరిగేది కాదు. సుమారుగా 80,000 కోట్లు ఖర్చు అని చెప్పారు. ఎందుకు 80,000 కోట్ల ఖర్చు? దీనికి దాదాపుగా 47,000 ఎకరాల అవసరం, భూమి అవసరం. ఇది పక్కన పెడితే ఏమేమి అవసరం అంటే 47,900 ఎకరాల భూమి కావాలి. సో దీన్ని సేకరించాలి, దీనికి డబ్బులు కావాలి. అలాగే సుమారుగా 23 కిలోమీటర్లలో సొరంగాలు తవ్వాలండి. ఈ సొరంగాలు ఎక్కడెక్కడంటే బొల్లాపల్లి నుంచి బనకచెర్ల, అక్కడికి నీటిని తీసుకెళ్ళినప్పుడు ఇక్కడ మధ్యలో నల్లమల ఫారెస్ట్ ఉంటుంది. మొత్తం కొండ ప్రాంతాలు ఇవన్నీ కూడా. ఈ కొండ ప్రాంతాల్లో ఎక్కువగా సొరంగాలు తవ్వి, ఆ కొండను తవ్వి సొరంగాలు తవ్వి లోపల నుంచి నీటిని తీసుకెళ్ళాలి. ఆల్రెడీ శ్రీశైలం నుంచి వెలుగొండ ప్రాజెక్టుకి నీటిని సొరంగాల ద్వారానే తీసుకెళ్లే ఏర్పాట్లు జరుగుతున్నాయి. సొరంగాల తవ్వకం పూర్తయింది. అవి దాదాపుగా 15-18 ఏళ్ళు తవ్వారు సొరంగాలు. ఆ సొరంగాల తవ్వకానికి కొన్ని దాదాపుగా ఇప్పుడు ఒక 15,000 కోట్లకు పైగానే ఖర్చు చేశారు రకరకాల అప్పుడు. సో ఇప్పుడు దీన్ని ఈ సొరంగాలు 23 కిలోమీటర్ల తవ్వకం అంత ఈజీ కాదు. వెలుగొండ సొరంగాలు 18 కిలోమీటర్లే, ఇది 23 కిలోమీటర్లు. ప్లస్ ఇంకా ఎత్తైన కొండలు కొంచెం డేంజరస్ అంటారు, డీప్ ఫారెస్ట్ అంట. సో దీని నుంచి వెళ్ళడానికి కొంచెం గట్టిగానే ఖర్చు అవుద్ది. ఈ సొరంగాల తవ్వకము, భూసేకరణకి ఖర్చు అవుద్ది. దాంతోపాటు ఈ బొల్లాపల్లి నుంచి ఇటువైపు నీటిని మళ్లించడానికి వైకుంఠపురం దగ్గర ఒక బ్యారేజ్ కట్టాలి. వైకుంఠపురం బ్యారేజ్ రిజర్వాయర్ ఒకటి నిర్మించాలి. ఆ రిజర్వాయర్ నిర్మించితే దీని ద్వారా ఈ గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లా పరిధిలో కొన్ని ప్రాంతాలకు ఇటువైపు నీళ్ళు అందించాల్సి ఉంటుంది అనమాట. ఆల్రెడీ నాగార్జున సాగర్ రైట్ మెయిన్ కెనాల్ ద్వారా గుంటూరు జిల్లా, పల్నాడు జిల్లాలో కొన్ని ప్రాంతాలకు, అలాగే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కొన్ని ప్రాంతాలకు నీళ్ళు ఇస్తున్నారు. అది కాకుండా దానికి ఆల్టర్నేటివ్గా వైకుంఠపురంలో ఒక రిజర్వాయర్ కట్టి ఆ రైట్ మెయిన్ కెనాల్ కవర్ చేయని ప్రాంతాలకు దీని ద్వారా నీళ్ళు ఇస్తారు. ఆ తర్వాత బొల్లాపల్లిలో ఉన్న నీటిని బనకచెర్ల పంపిస్తారు. ఈ బనకచెర్ల నుంచి తెలుగు గంగా, గాలేరు నగరి, హంద్రనేవా ఆ ప్రాజెక్టులకు నీళ్ళు ఇస్తారనమాట. అట్లా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ కూడా ఒక ఘాటి కిందకు తీసుకురావడమే, ఒక వాటర్ లెవెల్, ఒక కనెక్టివిటీ, సింపుల్గా అన్నింటినీ ఒక కనెక్టివిటీ తీసుకురావడమే ఈ రివర్స్ ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్. సో దీనికి 80,000 కోట్లకు పైగానే ఖర్చు అవ్వచ్చు. అది ఇప్పుడున్న అంచనా 80,000 కోట్లు. ఇది అప్పటికప్పుడు అయ్యే విషయం కాదు.
2029 నాటికి అయినా ఈలోగా ఎప్పటికప్పుడు భూసేకరణ వ్యయం పెరుగుతూ ఉంటుంది, కన్స్ట్రక్షన్ వ్యయం పెరుగుతూ ఉంటుంది. తర్వాత సొరంగాలు తవ్వడం కూడా కొన్ని దశాబ్దాల టైం తినేస్తుంది. ఆ మెషినరీస్ ఇక్కడ ఉండవు, ఇటలీ నుంచో జర్మనీ నుంచో తెప్పించాలి. దానికి 4000 మెగావాట్ల పవర్ కావాలి. సో ఇన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయన్నమాట. మరి 80,000 కోట్లు ఎలా చేస్తారంటే ప్రభుత్వం మొన్న చంద్రబాబు గారు చెప్పిన లెక్క ఏంటంటే ఒక 40,000 కోట్లు కేంద్రం నుంచి అడుగుతారంట అప్పుగా. అంటే ఈ వరల్డ్ బ్యాంకు అండ్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు అలాగే టిడ్కో ఇలా రకరకాల సంస్థలు అప్పులు ఇస్తాయి కదా. సో ఇటువంటి ప్రాజెక్టుకి కేంద్రం మధ్యవర్తిత్వం వహిస్తే వాళ్ళు అప్పులు ఇచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ అమరావతి నిర్మాణానికి ఇస్తున్నారు కదా. సో ఇటువంటి ప్రాజెక్టుకి అది కేంద్ర అంటే మన దేశం మొత్తానికి ఇదిగో ఇంత ఫండ్స్ ఇస్తాము, ఇంత అప్పు ఇస్తామని అవి కేంద్రానికి ప్రపోజల్ పెట్టినప్పుడు కేంద్ర ప్రభుత్వం కొన్ని రాష్ట్రాలకు కేటాయించగా మిగిలింది మిగులు అంటారు. సో మిగులు రుణం మనం తీసుకోవడానికి, అలా మిగులు రుణం 40,000 కోట్లు తీసుకోవడానికి ప్రభుత్వం ప్లాన్ వేసింది. మరో 40,000 కోట్లు ప్రైవేట్ సంస్థలను ఇన్వాల్వ్ చేయడం ద్వారా కొన్ని ప్రైవేట్ సంస్థలు పెట్టుబడులు పెడతారు. సో అలా పెట్టుబడులు పెట్టి మరి వాళ్ళు రిటర్న్స్ ఎలా ఉంటాయి? ప్రైవేట్ సంస్థలు 40,000 కోట్లు పెట్టారు అంటే రిటర్న్స్ ఆశిస్తారు కదా. ఆ రిటర్న్స్ మేబీ ఆయకట్టు రైతుల దగ్గర లేదంటే కొన్ని పరిశ్రమలకు నీళ్ళు ఇస్తారు కదా, ఆ పరిశ్రమల ద్వారానో. సో ఈ ఓవరాల్గా దాదాపుగా 80 లక్షల మందికి తాగునీరు, అలాగే 7.5 లక్షల ఎకరాలకు కొత్తగా నీళ్ళు అందించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు ద్వారా కొన్ని ఎకరాలకు, లేదా ఈ వంశధార పరివాహకం, లేదంటే ఈ నాగార్జున సాగరు, ఇది కాకుండా అదనపు ఆయకట్టు మరో 7.5 లక్షల ఎకరాలకు ఇచ్చే అవకాశం ఉంది. సో రాయలసీమలో మనకి వాటర్ గోదావరి పరివాహకంలో ఎక్కువ వర్షం పడుతుంది, వరద ఎక్కువ వస్తుంది. రాయలసీమలో వర్షం తక్కువ పడుతుంది, అసలు వరదలు ఉండట్లేదు, నీళ్ళు ఉండట్లేదు, కరువు ఉంటుంది. మరి వరద ఉన్న ప్రాంతాన్ని నీళ్లు లేని ప్రాంతానికి, కరువు ఉన్న ప్రాంతానికి తీసుకువెళ్ళడమే ఈ లక్ష్యం. సో దీనికోసం ఇలా చేయడం వలన రాయలసీమలో ఉన్న నీటి వనరులు, నీటి ప్రాజెక్టులు, జలాశయాలు నీటితో నిండుతాయి. అలా నిండిన కారణంగా రాయలసీమ ప్రాంతంలో ఉన్న ఈ కరువు భూమి, కరువు నేల ఏదైతే ఉందో వాటికి నీళ్లు ఇచ్చే అవకాశం ఉంది. సో సంవత్సరానికి 2 పంటలు, 3 పంటలు గోదావరి ప్రాంతాల్లో ఎలా వేస్తున్నారో అట్లీస్ట్ రాయలసీమ ప్రాంతంలో సంవత్సరానికి 2 పంటలైనా వేసే అవకాశం ఉందని ఆశిస్తున్నారన్నమాట. సో ఈ ప్రాజెక్టు పూర్తయితే ఖచ్చితంగా మంచి ప్రాజెక్టే, తిరుగులేని ప్రాజెక్టే, రాష్ట్రానికి నిజంగా జలహారత లాంటిదే. కాకపోతే పూర్తి చేయడం అంత ఆషామాషి వ్యవహారం కాదు. దీనికి డబ్బులు 80,000 కోట్లు, భూసేకరణ, ఈ విద్యుత్తు 4,000 మెగావాట్ల విద్యుత్తు, అలాగే సొరంగాల తవ్వకము, ఇదంతా కూడా వాళ్ళ లెక్క 4 ఏళ్లలో పూర్తి చేస్తామంటున్నారు. కానీ అంత ఆషామాషి వ్యవహారం కాదు. చూద్దాం ఎంతవరకు పూర్తి చేయగలరనేది ఆశిద్దాం.